హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఉదయాన్నే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి మసాలా రెడీ చేసి చూపిస్తానండి. బాగా టైం సేవ్ అయింది. 2 కప్స్ ధనియాలండి, బాగా వేయించుకోవాలి దోరగా. తర్వాత వచ్చేసి ఒక 10 మిరియాలండి, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, ఒక 2 తేజ్పత్తా, అన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. అయిపోయినాయండి, బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. తర్వాత వచ్చేసి ఈ గిన్నెతో 2 గిన్నెలు నువ్వులండి, ఒక 1/2 కప్పు గసగసాలు, ఇవి బాగా నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. ఒక కప్పు వాటర్ వేసి బాగా మంచిగా ఒక బాయిల్ అయ్యేటట్టు ఉడకబెట్టుకున్నాక మంచిగా ఇలా బాయిల్ అయినాక తీసుకోవాలి. తర్వాత 2 కప్స్ ఆనియన్స్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే ఉదయాన్నే మనకు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి బాగా మసాలా రెడీ చేసి పెట్టుకుంటే ఒక 15 రోజులు బాగా యూజ్ఫుల్ అవుతుందండి. అన్ని కూరల్లో వేసుకోవచ్చండి, పులుసు కూరల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చేసి ఇది మనం పక్కగా తీసుకొని ఇప్పుడు టమోటాలు వేసుకున్నామండి. ఒక కిలో టమోటాలు ఇవి బాగా మెత్తగా వేయించుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. అన్నీ బాగా వేయించుకొని ఇంకా ఒక 15 రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు
ఉదయాన్నే అడవులు లేకుండా కూరలు అనేది రెడీ అయిపోతాయండి. అన్ని కూరల్లోకి బాగా యూజ్ అవుతాయి. ఉదయాన్నే లేకపోవడము, పిల్లలను స్కూల్కి పంపించుకోవడము, మన ఇంట్లో పనులు ఇవన్నీ చూసుకొని ఇవన్నీ కోసుకొని చేసుకుంటే లేక చాలా టైం పట్టుద్ది కదా. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే టైం సేవ్ అయ్యిద్ది, అడవులు లేకుండా అయిపోయిద్ది. ఆల్మోస్ట్ దగ్గర పడినాయండి, బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత చల్లారినాక చూపిస్తాను మీకు. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ధనియాలు, లవంగాలు, చెక్క, మొగ్గ, తేజ్పత్తా అన్నీ బ్రౌన్ కలర్ వస్తట్టు వేయించుకొని ఇప్పుడు ఒకసారి మనం ఈ పౌడర్ చేసుకుందామండి ఫైన్గా. ఈ పౌడర్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. 1/2 కిలో ఎండు కొబ్బరి, 2 కప్పులు తెల్లవాయలు, 1/2 కప్పు అల్లము. అన్నీ బాగా రెడీ అయినాయి. అవన్నీ బాగా చల్లారినాక పేస్ట్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనం తెల్లవాయలు, అద్రాకు బాగా మిక్సీ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు మనం ఉడికించిన ఈ నూగులు, గసగసాలు మెత్తటి పేస్ట్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ నువ్వుల పేస్ట్, గసగసాల పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు మనం టమోటాలు, తర్వాత వచ్చేసి ఆనియన్ 2 పేస్ట్ చేసినాక చూపిస్తాను. ఆల్మోస్ట్ మన ఆనియన్, టమోటా పేస్ట్ రెడీ అండి. అన్నీ రెడీ అయిపోయినాయి. ఆనియన్, టమోటా పేస్ట్, గసగసాలు, నువ్వులు పేస్ట్, అల్లము, తెల్లపాయల పేస్టు. ఇవన్నీ ఒక నెల రోజులైనా ఉంటాయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. చాలా అంటే చాలా టైం సేవ్ అయ్యిద్ది డ్యూటీలకు వెళ్ళి వచ్చే వాళ్ళకి. ఉదయాన్నే లేసి ఇది చేయి అది చేయి అని చెప్పేసి అంత హడావుడి కాకుండా తొందరగా కూరలన్నీ అయిపోతాయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందంటే మీరు చేసుకొని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.